గుడ్లేసుకుని అలా చూస్తావే? ఆకలన్నావుగా, భోజనం తెచ్చిపెట్టాను. పాలలో చక్కెర కలిపాను, పళ్ళు దుంపలున్నాయి, తిను. ఇవేవి తినను నేను. చిన్నమ్మగారు నా కోసం చేసిన వాటినే తింటాను. ఎన్నిసార్లు చెప్పానే తెలివి తక్కువదానా నీకు? సూర్యుడు అస్తమించాక వితంతు స్త్రీలు అవన్నీ తినకూడదని. ఎందుకని? సూర్యుడు అస్తమించాక కూడా ఆకలి అవుతుందిగా. తినకూడదంతే. అదే ఎందుకు తినకూడదని నేను అడుగుతున్నాను. ఎందుకంటే మన శాస్త్రాలు అలాగే చెప్పాయి, అందుకే. శాస్త్రాల్లో అలా ఎందుకు చెప్పారు? ఆ సాగర్ ప్రతిపన్నయ్య తినొచ్చంటే నేను మాత్రం తినకూడదా? వితంతువులైనందువల్ల? నువ్వు వితంతువు కదా, అందువల్ల. ఇది చాలా తప్పు కదూ. నాన్నగారు ఏం చెప్పారంటే దేవుడి దృష్టిలో అందరూ సమానులే అని చెప్పారు. అంటే భగవంతుడికి కూడా వితంతువులంటే ఇష్టం లేదా? అడ్డంగా వాదిస్తుంది, అదే పనిగా ప్రశ్నలు అడుగుతుంది. పెద్దవాళ్ళని ఎదిరించడమే పనిగా పెట్టుకున్నట్టున్నావు నువ్వు. కావాలంటే తిను, లేదంటే అలా ఆకలితోనే ఉండు. నేనెలా చెప్తే అలాగే ఉండాలి. నీ మాటలో పడి చేతులారా నా ఆచారాన్ని మంట కలుపుకోలేను నేను. ఆలోచించుకో. ఇప్పుడు నువ్వు తినలేదనుకో, రేపటిదాకా తినడానికి నీకేం ఉండదు.